పర్మిట్ రూమ్లను, బెల్ట్ షాప్లను అరికట్టాలని తెలంగాణ బార్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఉన్న బార్ యజమానులు నష్టాల్లో ఉన్నారని, అయినప్పటికీ 30 మందికి ఉద్యోగాలిచ్చి జీవనోపాధి కల్పిస్తున్నారని దామోదర్ గౌడ్ పేర్కొన్నారు. కామారెడ్డి, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులతో బార్ యజమానులు నష్టపోయారని, కామారెడ్డిలో బార్ యజమాని సుధాకర్ గౌడ్ ఈ బాధలు తట్టుకోలేక ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేశారని దామోదర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సమస్యను సీఎం, ఎక్సైజ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని దామోదర్ గౌడ్, రాజు గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, రామకృష్ణ, శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ యొక్క పర్మిట్ రూమ్ లో ఏదైతే ఉందో, వైన్ షాప్ లో పర్మిట్ రూమ్ ఉందో, అది రూల్స్ ప్రకారంగా జీవో నెంబర్ 2526 అనేది ఉంది. దానికి ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ ఉంది. దాంట్లో కుర్చీలు, బెంచీలు వేసే విధానం లేదు, తినుబండారాలు పెట్టే విధానం లేదు. ఈ మా బార్లు ఏంటంటే దానివల్ల కొద్దిగా నష్టాలు ఉన్నాం. కరోనా నుంచి కూడా కరోనా వల్ల నష్టపోయినాం. మేము ప్రభుత్వాన్ని దృష్టిలో కూడా ఎన్నోసార్లు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం కూడా ఈ మధ్య మరి మినిస్టర్ గారిని కూడా కలిసాం, కమిషనర్ గారిని కూడా కలిసాం. సార్, ఈ పరిస్థితి ఇట్లా ఉంది, మేము ఇబ్బందులో ఉన్నాం, ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేయండి అని చేయడం జరిగింది. నిన్న జరిగిన విషయం ఏంటంటే, బన్సువాడలో ఒక బార్ యజమానిని ఒక సిఐ గారు వెళ్ళి మీ వైన్ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు. దానికి ఏంటంటే, మీరు మార్నింగ్ మాకు 10 to 10 to 12 వరకు టైం ఉంది, వీక్లీ వచ్చే వరకు 1 వరకు కూడా 2 days శుక్రవారం, శనివారం అనేది ఉంది. కానీ మార్నింగ్ 9కి తీసిండని చెప్పేసి ఒక సిఐ వెళ్ళి ఒక లైసెన్స్ దారిని, మా బార్ యజమానిని కేసు చేస్తానని బెదిరిస్తే, కేసు నీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి కేసు చేయడం జరిగింది. ఆ కేసు చేస్తానని బెదిరిస్తే మా యజమాని కూడా, సార్ మరి రూల్ కంప్లైంట్ ఇస్తే మరి నా మీద చర్య తీసుకుంటున్నారు, మరి నేను కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, మరి ఈ యొక్క పర్మిట్ రూమ్ 100 స్క్వేర్ మీటర్లు ఉండాలి, ఇవన్నీ